ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ పాపాన్ని ఈ జన్మలో కడుక్కోవడం సాధ్యమవుతుందా? తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడారు. సపోర్ట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఏకంగా అయోధ్యకు పంపిన లడ్డూల్లో కూడా జంతువుల కొవ్వు కలిపారని మాట్లాడారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు అయితే నిత్యం జంతువుల కొవ్వు అంటూ మాట్లాడారు. మరి వీళ్ళంతా ఈ పాపాన్ని ఈ జన్మలో కడుక్కోవడం సాధ్యమవుతుందా? ఈ కల్తీని వ్యవహారంపై ఏర్పాటైన సిట్ తన తుది చార్జ్ షీట్ ను నెల్లూరు కోర్టులో దాఖలు చేసింది. తుది చార్జ్ షీట్ అంటే దర్యాప్తు పూర్తయిందని స్పష్టంగా సిట్ తేల్చేసింది. వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఏకంగా జగన్మోహన్ రెడ్డి, మొత్తం వైసీపీ వాళ్ళు ఎక్కడెక్కడ దొరుకుతారో వాళ్ళందరిని పేర్లు పెట్టి ఈ కల్తీ నెయ్యిలో జంతువులకు కలపడంలో వీళ్ళందరి ప్రమేయం ఉంది. కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడం కోసమే ఈ పని అంతా చేశారని ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి డిప్యూటీ సీఎం, మీడియా, టీడీపీ నాయకులు, ఆనం వెంకటరమణారెడ్డి లాంటి వాళ్ళు అయితే మరీ దారుణంగా మాట్లాడేశారు. ఇప్పుడు వీళ్ళంతా ఏం సమాధానం చెప్తారు? సిట్ స్పష్టంగా తేల్చింది, ఎక్కడా కూడా జంతువుల కొవ్వు ఉందని కానీ ఎక్కడా చెప్పలేదు. ఫామ్ ఆయిల్ కల్తీ చేసి నెయ్యి సప్లై చేశారని తెలిసింది. ఏది? బోలే బాబా కంపెనీ. ఈ బోలే బాబా కంపెనీని తెచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలోనే తెచ్చారు. సరే, ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే ఈ సిట్ ఏర్పాటు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఏకంగా జంతువుల కొవ్వు కలిసేసింది అని ప్రకటన చేసిన తర్వాత అసలు కల్తీనే జరగలేదు అంటే బాగోదని ఫామ్ ఆయిల్ కల్తీ అయిందని చెప్తున్నారా? ఇంకో విషయం ఏంటంటే లడ్డూల్లో, వైసీపీ హయాంలో తయారు చేసిన లడ్డూల్లో కల్తీ జరిగింది, ఆ నెయ్యిని వాడారు అని రుజువు చేయడానికి ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదు. ఎందుకంటే ఆ లడ్డూలే లేవు. కేవలం వాంగ్మూలాల ఆధారంగా అప్పట్లో ఇలా ఫామ్ ఆయిల్ తో కల్తీ చేసిన నెయ్యిని సప్లై చేశారు అని మాత్రమే సిట్టు తెలిసింది. కెమికల్, ఫామ్ ఆయిల్ కలిపి సప్లై చేశారని చెప్పింది. జంతువుల కొవ్వు కలిపారన్నది లేనే లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామికి, కోట్లాది మంది భక్తులకు క్షమాపణ చెప్తారా? పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తారా? తిరుమల మెట్లను ఎప్పుడైనా కడుగుతారా? భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఇలా ఆరోపణలు రాగానే టీటీడీ మాజీ చైర్మన్ ఏకంగా కొండ మీదకి వెళ్ళి అక్కడ పుష్కరిణిలో స్నానం చేసి ప్రమాణం చేశారు కల్తీ జరగలేదని. ఆ రోజైనా వెనక్కి దగ్గరా? లేదు, ఎదురుదాడి చేస్తూనే వచ్చారు. ఫామ్ ఆయిల్, కెమికల్ కలిపిన నెయ్యిని సప్లై చేశారు అని సిట్ చెప్తోంది. కానీ అది చేశారా లేదా అనడానికి 100% అయితే ఆధారాలు లేవు. ఎందుకంటే ఆ లడ్డు పరీక్షించి ఉండాలి, కానీ ఆ పరీక్షించేందుకు లడ్డు లేదు, ఏమీ లేదు. వాంగ్మూలాల ఆధారంగా కలిపారు అని చెప్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కల్తీ నెయ్యి ట్యాంకర్లు కొండ మీదకి వెళ్తే అడ్డుపడి వెనక్కు పంపించారు. అలా వెనక్కు పంపించిన ఈ 3 ట్యాంకర్లను మళ్ళీ ఆగస్టు నెలలో కొండ మీదకి పంపించి లడ్డూల తయారీలో వాడారని ఇదే సిట్టు చెప్పింది. మరి దానికి ఏం సమాధానం చెప్తుంది కూటమి ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు బాధ్యతాయుతంగా కల్తీ జరిగిందని అనుమానించి ఉంటే, కల్తీ జరిగిందని చెప్పి ఉంటే బాగుండేది. కానీ జంతువుల కొవ్వు కలిపారు, పంది కొవ్వు కలిపారు. అసలు ఆ మాట అనాలంటేనే ఒళ్ళు వణికిపోతుంది. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీడియా రిపీటెడ్ గా ప్రచారం చేశారు. కోట్లాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం మీద ఎంతో ఇది ఉంటుంది. ఆ ఫీలింగ్ నే పాటు చేసేలాగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో పనిచేశారు. సుప్రీంకోర్టే చెప్పింది, ఒక ముఖ్యమంత్రిగా ఉండి అలాంటి ఆధారాలు లేకుండా ఇంత బాధ్యతారహితంగా మీరు ఎలా మాట్లాడేశారు, ఏ ఆధారంగా జంతువులు కోగలిసిందని మీరు చెప్పారు అని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది. కానీ ఈ రోజు సిట్టు కూడా జంతువులకు కలపలేదు అని నిర్ధారించిన తర్వాత కూడా ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదు, పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. పైగా దీన్ని పట్టుకొని ఇంకా దాడి కూడా చేస్తారు. వైసీపీ హయాంలో ఏదైతేనేమి జంతువులు కొవ్వు కాకపోతే పామ్ ఆయిల్ కల్తీ అయితే జరిగింది కదా అని వచ్చే ఎన్నికల రోజు కూడా ఏమాత్రం జంకు బొంకు లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా కూడా దీన్ని వాడే అవకాశం ఉంది. సో మొత్తం మీద అయితే జంతువుల కొవ్వు కలపలేదని సిట్టే తేల్చేసింది. పైగా సిట్టును నియమించింది ఎన్డీఏ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు జంతువుల కొవ్వు అన్న తర్వాత ఇక పూర్తి కల్తీనే లేదని నిర్ధారిస్తే బాగోదని ఫామ్ ఆయిల్ ఇదని అంటున్నారా? పైగా వైసీపీ హయాంలో తయారైన లడ్డూల్లో ఈ కల్తీ జరిగింది, ఆ నెయ్యి వాడారు అనడానికి ఆధారం కూడా లేదు. ఎందుకంటే ఆ లడ్డూలు లేవు. ఒక లడ్డూని తీసుకొని వచ్చి పరీక్షించి దీంట్లో ఇదంతా కలిపారని నిర్ధారించినప్పుడు 100% జరిగినట్టుగా భావించవచ్చు. వాంగ్మూలాల ఆధారంగా, ట్రాక్ రికార్డ్ ఆధారంగా దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సిట్ తన తుది చార్జ్ షీట్ లో 36 మంది మీద అభియోగాలు మేపితే ఒక్క వైసీపీ నాయకుడు కూడా లేరు. వైవి సుబ్బారెడ్డి లేరు, భూమన కరుణాకర్ రెడ్డి లేరు, ధర్మారెడ్డి లేరు, ఎవరు లేరు. మరి వీళ్ళందరి మీద ఇన్ని రోజులు చేసిన ప్రచారం సంగతి ఏంటి? దానికి చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ మీడియా సమాధానం చెప్పగలుగుతుందా? సో మొత్తం మీద అయితే ఈ పాపాన్ని ఈ మాట వాడడం కూడా దురదృష్టకరం. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసేలాగా జంతువుల కొవ్వు అంటూ మాట్లాడారు. సో ఇది చాలా పాపం. ఈ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు, సపోర్టుగా వంతపాడిన పవన్ కళ్యాణ్ గారు, ఈ మీడియా సంస్థలు ఏం చేస్తాయి?